ఓకే. ఇప్పుడు మనం చెప్పండి. కొంచెం కవుల దగ్గరికి వెళదాం. ఓకే. ఎవరు ఈరోజు మనం? మహాకవి శ్రీశ్రీ, ఓకే. ఆరుద్ర గారు. ఓకే. శ్రీశ్రీ గారికి మేనల్లుడు వరుస అవుతాడు అనుకుంటా ఆరుద్ర గారు. సో వాళ్ళిద్దరూ కాస్త రిలేషన్ కూడా ఉంది. అయితే పోతన ఒక గొప్ప కవి, భాగవతం రాసినటువంటి గొప్ప కవి. అదే కాంటెంపరీ శ్రీనాథుడు మహాకవి. ఆయన పోతన భాగవతం రాసి రాజుగారికి అంకితం ఇవ్వమంటే ఇవ్వనంటాడు. అంటే రాజుగారిని ఆశ్రయిస్తే నా నా వర్క్ని, నా భాగవతాన్ని దేవుడికి అంకితం ఇస్తాను కానీ మానవుడికి నేను అంకితం ఇవ్వను అనేటటువంటి ఒక స్వభావం. ఆయన కష్టపడి వ్యవసాయం చేస్తూ పండిస్తూ భాగవతం రాసి అది రాముడికి సమర్పించాలనేటటువంటి ఉద్దేశం పోతన గారిది. అయితే శ్రీనాథుడు రాజుగారిని ఆశ్రయించేటటువంటి మనస్తత్వం. శ్రీనాథుడు భోగలాలసుడు కదా. సో ఒకరోజు శ్రీనాథుడు వచ్చి పోతనతో హాలికులు కుశలమా అని అడుగుతాడు. ఒక పద్యంలో పద్యమంతా చదివి హాలికులు కుశలమా అని అడుగుతాడు. హాలికులు అంటే వ్యవసాయదారులు, హలం అంటే నాగలి, నాగలతో దున్నేవాళ్ళు హాలికులు. హాలికులు కుశలమా అని అడుగుతాడు. అందులో వ్యంగ్యం ఏంటి? నువ్వు హలం పట్టుకొని పొలం దున్ని కవిత్వం రాస్తావు, నువ్వు రాజును ఆశ్రయించవు, రాజుకు అంకితం ఇవ్వవు అని ఒక గమ్మత్తైన నింద అనమాట. నిందాస్తుతి అంటామే అలాగా. బాగున్నావా అంటానికి ఎట్టాగున్నావు అంటానికి తేడా ఉంది కదా. ఆ విధంగా పలకరించాడు. అప్పుడు ఈ హాలికులు కుశలమా అనేటటువంటి దాన్ని శ్రీశ్రీ ఏ విధంగా గమ్మత్తుగా వక్రీకరించాడంటే, సత్కవీంద్రులు హాలికులైననేమి అని పోతన అంటాడు. సత్కవీంద్రులు మంచి కవులు వ్యవసాయదారులు అయితే మాత్రం ఏంటి అని అంటాడు. సత్కవీంద్రులు హాలికులైననేమి అని రిప్లై ఇస్తాడు. దానికి శ్రీశ్రీ గారు ఏమన్నారు తెలుసండి? సత్కవీంద్రులు ఆల్కహాలికులైననేమి అని చమత్కరించాడు. శ్రీశ్రీ గారు పానప్రియుడు కదా. కాబట్టి పానప్రియుడు అయినంత మాత్రాన కాదు, అసలు ఆ ఆల్కహాల్ అనేటటువంటి దాన్ని ఆ పోతన లైన్లో చేర్చి చెప్పటం అనేది చాలా చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. సత్కవీంద్రులు హాలికులైననేమి అని, హాలికులైన దాన్ని ఆల్కహాలికులైననేమి అని చమత్కరించాడు శ్రీశ్రీ గారు. ఒకసారి ఆంధ్ర నుంచి ఒక టీము, ఒక 4 ఫ్రెండ్స్ కలిసి పాండిబజార్ వచ్చి, పాండిబజార్లోనే ఆరుద్ర గారు ఉండేది. ఆరుద్ర గారిని కలిసి సార్ మేము మీ సాహిత్యం అంటే మీ పాటలన్నా సినిమా పాటలన్నా మేము బాగా వింటాము అని సాహిత్యం గురించి మాట్లాడుకున్న తర్వాత శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్ళారు. ఆరుద్ర గారి ఇంటి దగ్గర నుంచి ఒక ఫర్లాంగ్ దూరం శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్ళారు. శ్రీశ్రీని పలకరించి ఏ ఊరు ఏమిటి అన్న తర్వాత సాహిత్యకారులు కదా, ఆ సాహిత్యం గురించి మాట్లాడుకున్నారు, మహాప్రస్థానం గురించి వీళ్ళు చర్చించుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంట కదా అని అన్నారు. ఆరుద్ర గారు మీ శిష్యరత్నం అంటే కదా. శ్రీశ్రీ పెద్దవాడు, ఆయనకి మేనల్లుడు ఆరుద్ర వయసులో చిన్నవాడు. అప్పటికి శ్రీశ్రీకి వచ్చినటువంటి చాలా మహాప్రస్థానంతో దేశం సాహిత్యం అట్టుడికిపోతూ ఉంది. అంత అద్భుతంగా పెరిగింది మహాప్రస్థానం. సో వయసులో చిన్నవాడు, ఇంకా శ్రీశ్రీ అనుభవంలో చిన్నవాడు. ఇప్పుడైతే ఆయన అద్భుతమైనటువంటి సమగ్రాంధ్ర సాహిత్యం తర్వాత రాసి గొప్ప వర్క్ చేశాడు ఆరుద్ర గారు. అప్పటి పరిస్థితుల్లో ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంట కదా అన్నారు. అనేసరికి శ్రీశ్రీ అన్నాడు, శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అన్నాడు. శిష్యుడు అని అంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అని శ్రీశ్రీ గారు ఆ విధంగా చమత్కరించారు. మళ్ళీ ఆరుద్రని ఎక్కడ కించపరిచినట్టు కాకుండా. సో ఆ విధంగా ఒక కవులు,
వాళ్ళు కలిసేటప్పుడు వచ్చేటటువంటి సంభాషణలు అంత గొప్పగా అంత నర్మగర్భంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.